నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాలు. పూలమాలలతో నివాళులర్పించిన ప్రజాప్రతినిధులు, అధికారులు, పలు సంఘాల నేతలు. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో ఘనంగా హోంగార్డ్స్ రైజింగ్ డే. గౌరవ వందనం స్వీకరించిన ఎస్పీ వకుల్ జిందాల్. హోంగార్డ్ సేవలకు ప్రశంస. గంజాయి విక్రయిస్తూ వినియోగిస్తున్న 8 మంది అరెస్ట్. 3 కేజీల గంజాయి స్వాధీనం. కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్న డీఎస్పీ భానోదయ. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లాడ్జ్ సెంటర్లో నిర్వహించారు. ఎమ్మెల్యే నసీర్ అహ్మద్, మేయర్ కోవెలమూడి రవీంద్ర, జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ పులి శ్రీనివాసులు, డిప్యూటీ మేయర్ సజ్జీలా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ను ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ కోరారు. కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి ఉండాలని కోరుకున్న మహనీయులు అంబేద్కర్ అన్నారు. అంబేద్కర్ స్ఫూర్తితో కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ది పదంలో నడిపిస్తుందన్నారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని చూస్తే ప్రతి వాక్యంలోనూ సామాజిక న్యాయం కనిపిస్తుందన్నారు. అణగారిన వర్గాల అభివృద్ది కోసం ఎన్నో మార్గదర్శకాలు రూపొందించారన్నారు. అంబేద్కర్ వాదాన్ని ప్రభుత్వం బలపరుస్తూ పాలనలో సంస్కరణలు తెస్తున్నారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సజ్జీలా, కార్పొరేటర్ బాబు, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాల ప్రజలకు మరింత సముచిత స్థానాన్ని ఇచ్చేటువంటి విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అంబేద్కర్ గారి స్ఫూర్తితో ముందుకు నడుస్తున్నటువంటి పరిస్థితులున్నాయి. ప్రతి పేదవాడికి ఉన్నత విద్య ఒక హక్కుగా భావించి విదేశీ విద్య పేరుతో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్య పేరుతో వందలాది మంది పిల్లలకు ఉజ్వల భవిష్యత్తు ఇచ్చేటువంటి విధానం కానీ, అలాగే గురుకుల పాఠశాలల్లో దళితులకు సంబంధించినటువంటి బిడ్డలను ఉన్నతమైనటువంటి చదువులకు ఇచ్చేటువంటి అవకాశం కానీ, రిజర్వేషన్ల కల్పన కానీ, అలాగే అన్ని రకాల కూడా ఈరోజు ముఖ్యంగా కార్పొరేషన్కి సంబంధించి వచ్చినటువంటి నిధుల్లో 40% వాటాను దళిత వర్గాలకు సంబంధించినటువంటి వార్డుల్లో ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమం కానీ, ఇవన్నీ కూడా అంబేద్కర్ గారి స్ఫూర్తితో ఈరోజు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారి స్ఫూర్తితో రాష్ట్రంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారి యొక్క ఆశయాల్ని మనం కొనసాగిస్తామని చెప్తూ ఈ యొక్క గొప్ప ప్రజాస్వామ్య దేశంలో ఆయన రాసిన రాజ్యాంగంలో ప్రతి ఒక్కరూ సమానంగా సొంత సోదరిమణలాగా జీవిస్తున్నట్టు మన అందరికీ ఆయన ఒక పెద్ద స్ఫూర్తి. ఆయనకి తప్పకుండా రానున్న కాలంలో భవిష్యత్తులో కూడా చాలామంది కూడా ఆయన ఆశయాలను కొనసాగించాలని కోరుతూ ఈ అవకాశం. బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత జాతి యావత్తు ఆ మహనీయునికి నివాళులర్పిస్తుందన్నారు. 140 కోట్ల ప్రజానికం కలిగిన ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థ సక్రమంగా నడిచేలా రాజ్యాంగ నిర్మాణం చేశారని కొనియాడారు. 2 సంవత్సరాలు 11 నెలల పాటు ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా రాజ్యాంగం రచించారని గుర్తు చేశారు. సమాజంలో బడుగు బలహీన వర్గాల అభివృద్ది కోసం ఆయన రచించిన రాజ్యాంగం ఎంతో దోహదపడుతుందన్నారు. వారి ఆశయాల సాధన కోసం నేటి యువత కృషి చేయాలని కోరారు. 140 కోట్ల మంది జనాభా కలిగినటువంటి భారతదేశంలో ప్రజాస్వామ్యం ఇంత బ్రహ్మాండంగా పరిణమిల్లుతూ ఉందంటే అది రాజ్యాంగం యొక్క గొప్పతనం. ఆ రాజ్యాంగానికి మనకు అందించినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి దాదాపు 2 సంవత్సరాల 11 నెలల కాలం పూర్తిగా తన ఆరోగ్యం అంతా క్షీణించిపోతున్నా కూడా ఈ దేశ ప్రజల కోసం రాజ్యాంగాన్ని రచించినటువంటి పరిస్థితి. రాజ్యాంగంలో ఫెడరల్ వ్యవస్థను తీసుకొచ్చి అదేవిధంగా రాజ్యాంగం ద్వారా ఆ రోజే హిందూ కోడ్ బిల్ ద్వారా మహిళలకి రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి మహిళల హక్కుల కోసం వెలుగెత్తి చాటినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. 63వ హోంగార్డ్స్ రైజింగ్ డే పెరేడ్ గుంటూరులో ఘనంగా జరిగింది. పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ఎస్పీ వకుల్ జిందాల్ పాల్గొన్నారు. హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించిన ఆయన పోలీస్ శాఖలో హోంగార్డులు చేస్తున్న సేవలను కొనియాడారు. తమకు కేటాయించిన విధులను హోంగార్డులు సమర్థవంతంగా నిర్వహిస్తూ శాంతి భద్రతల పరిరక్షణలో తమ వంతు సహకారం అందిస్తున్నారని ఎస్పీ చెప్పారు. హోంగార్డుల సమస్యల పరిష్కారంకు తన వంతు కృషి చేస్తానని వకుల్ జిందాల్ తెలిపారు. విధుల్లో ప్రతిభ కనపరిచిన హోంగార్డులను ఆయన అభినందించారు.
ప్లాటూన్ 1 కమాండర్గా పి శ్రీనివాసరెడ్డి గారు హోంగార్డ్ ఉన్నారు. వీరు 2012 కమాండర్ సంధాని గారు పేరేడ్ ప్రారంభించడానికి ముఖ్య అతిథి మన ఎస్పీ గారి నుంచి అనుమతి తీసుకొని కంటింజెంట్ల వైపు కదులుతున్నారు. ఎస్పీ గారి అమృత హస్తాలతోటి బహుమతులు అందుకుంటున్నారు విజేతలు హోంగార్డ్ సోదరులు. అలాగే టి సురేష్ గారు సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ ఎస్కే. హోంగార్డ్స్ పోలీస్ డిపార్ట్మెంట్లో అన్ని రంగాల్లో చాలా సమర్థవంతమైన పని చేస్తున్నారు. చాలా డెడికేషన్తో హార్డ్ వర్క్తో పని చేస్తున్నారు. అదేవిధంగా హోంగార్డ్స్ వెల్ఫేర్ కోసం కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా స్టెప్స్ తీసుకోవడం జరుగుతూ ఉంది. సో హోంగార్డ్స్కి ఏమి ఇబ్బంది వచ్చినా పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా అండగా ఉంటుంది. సో ఈరోజు 63rd హోంగార్డ్ రైజింగ్ డే చాలా ఘనంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో సెలబ్రేట్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయనను గుర్తు చేసుకోవడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు తెలిపారు. లార్జ్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన నివాళులర్పించారు. తన రాజ్యాంగం ద్వారా భారతదేశానికి దిశానిర్దేశనం చేసిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. అంబేద్కర్ ఆలోచనలు ముందుకు తీసుకువెళ్లడం ద్వారా దేశం అభివృద్ది పదంలో నడుస్తుందన్నారు. ఆ రాజ్యాంగంలో ఉన్నటువంటి అంశాలని ఒక్క లైన్ కూడా దాటడానికి వీల్లేనటువంటి విధంగా ఆయన రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. కాలానుగుణంగా ఏవైనా మార్పులు చేయాలన్నప్పుడు అవి పార్లమెంట్లో అమెండ్మెంట్ ద్వారా జరగాల్సిందే తప్ప ఎవరు పడితే వాళ్ళు రాజ్యాంగాన్ని మార్చడానికి వీలులేనటువంటి ఒక దృఢమైనటువంటి రాజ్యాంగాన్ని ఇచ్చినటువంటి మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్ లో గంజాయి వినియోగిస్తూ విక్రయిస్తున్న 8 మందిని అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ భానోదయ తెలిపారు. నల్లపాడు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో డీఎస్పీ భానోదయ మాట్లాడారు. ఇదే ముఠాకు చెందిన 4 గతంలో అదుపులోకి తీసుకున్నామన్నారు. నిందితుల దగ్గర నుండి 3 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై గతంలో క్రిమినల్ కేసులు ఉన్నాయని, 2పై రౌడీ షీట్లు కూడా ఉన్నట్లు వెల్లడించారు. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో ప్రతి కళాశాలలో గంజాయిపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నల్లపాడు పోలీసులు పాల్గొన్నారు. ఏదైతే మిర్చి యార్డ్ వెనుకన అబాండెండ్ రెడ్డి కాలేజ్ ఉందో ఆ రెడ్డి కాలేజ్ గ్రౌండ్స్లోని కొంతమంది ఒక వారం రోజుల క్రితం గాంజాని కన్స్యూమ్ చేస్తూ నాకు రైడ్కి వెళ్ళిన ఎస్ఐ మహేష్ అండ్ క్రైమ్ పార్టీకి వాళ్ళు దొరకడం జరిగింది. యువతకి ప్రతి కాలేజ్లోని ప్రతి స్కూల్లో కూడా అవేర్నెస్ క్యాంపెయిన్స్ జరుగుతున్నాయండి. ఓపెన్ సేఫ్ క్యాంపస్ జోన్స్ కావచ్చు, లేదంటే ఈ డ్రగ్స్ వద్దు బ్రో అనే అవేర్నెస్ క్యాంపెయిన్ కావచ్చు, మల్టిపుల్ అవేర్నెస్ క్యాంపెయిన్స్ ఆర్ గోయింగ్ ఆన్. ఇది వరకు కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరిగాయి, ఇక పైన కూడా జరగబోతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డ్రగ్స్ వద్దు బ్రో, సైకిల్ తొక్కు బ్రో లాంటి క్యాంపెయిన్స్ కానీ. పంచాయతీరాజ్ వ్యవస్థలో నూతన సంస్కరణలతో రాష్ట్రం అభివృద్ది పదంలో దూసుకుపోతుందని జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. సీఎం చంద్రబాబు పట్ల మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలు సరికాదన్నారు. పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థలో సమూల మార్పుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా సభలు పెట్టి ప్రజాసేవకు శ్రీకారం చుడుతున్నారని గాదె వెంకటేశ్వరరావు తెలిపారు. ప్రజాసేవే పరమావధిగా పవన్ కళ్యాణ్ పనిచేస్తుంటే వైసీపీ నేతలు అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. డీడీఓ కార్యాలయాల వలన ప్రజల వద్దకే పాలన వస్తుందని అన్నారు. పరకామణి కేసు చిన్నది అని జగన్ చెప్పడం ద్వారా వైసీపీ దొంగలకు నిలయమని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని అన్నారు. ఒక దొంగను సమర్థిస్తూ మీరు వచ్చి మాట్లాడారంటే అతని మీద ఉన్నటువంటి కేసును కూడా మీ హయాంలోనే లోక్ అదాలత్లో కుదరందాన్ని కూడా రాజీ పెట్టి చేపించారంటే ఆ వ్యక్తి వెనక ఆ వ్యక్తి కొట్టేసిన డబ్బుని ఎక్కడికి వెళ్ళిందో ఏంటి అనేది ఇవాళ స్పష్టంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర రాష్ట్రంలో కూటమిని ఏర్పాటు చేసి కూటమి కట్టారంటే రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజల హితం కోసం, ఒక మంచి పరిపాలన అందించి ప్రజలందరూ సుఖంగా ఉండటం కోసం మేము చేస్తున్నాం తప్పితే నీకులాగా అధికారం దోసుకోవడానికి దాచుకోవడానికి అయితే కాదని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి. బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్, జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా డొక్కా మాణిక్యవర ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచంలో భారతదేశం 4వ ఆర్థిక దేశంగా కొనసాగుతూ ఉంటే అది అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే అని కొనియాడారు. ఆయన బాటలోనే నేటి పాలకులు నడవాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో అసమానతలు పెరుగుతున్నాయని జనచైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి వెల్లడించారు. అంబేద్కర్ రాజ్యాంగ అమలు ద్వారానే అది సాధ్యమవుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సావిత్రిబాయి పులే సేవా సంగమ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ ముకిరి సుధా, ఇతర ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. దేశంలో విభిన్న కులాలు, విభిన్న మతాలు, విభిన్న జాతులు, విభిన్న భాషల మధ్య అందరి మధ్య ఐక్యం చేసి ఒక భారత జాతిని నిర్మించినటువంటి మహాపురుషుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి ఆయన సిద్ధాంతాలని, ఆయన ఆలోచనలు ముందు తీసుకుని వెళ్ళినట్టయితే పేదరికం లేని దేశాన్ని మనం నిర్మించవచ్చు. ఇప్పటికి కూడా 24 కోట్ల మంది ప్రజలు పేదరికం ఉన్నారంటే చాలా అవమానకరం. కాబట్టి ప్రభుత్వాలు, మరి ప్రభుత్వ అధికారులు, ప్రభుత్వ రాజకీయ నాయకులు మొత్తం కూడా ఆలోచించి రాజ్యాంగ నియమాల ప్రకారం దేశాన్ని ముందు తీసుకెళ్ళాలి. అంబేద్కర్ ఆలోచన ప్రకారం దేశాన్ని ముందు తీసుకెళ్ళాలి. అంబేద్కర్కి ఘనమైన నివాళులు అర్పించడం అంటే ఈ సమాజంలో ఉన్న అసమానతల్ని పూర్తిగా తొలగించాలి. బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పేర్కొన్న రిజర్వేషన్ ఫలితంగా కొన్ని కోట్ల మంది దళితులు, గిరిజనులు, బలహీన వర్గాల వారు చాలా మేలు పొందారు. భవిష్యత్తులో ఆయా వర్గాల్లో అతిపేదలకు కూడా ఆ మేలు జరిగే విధంగా రిజర్వేషన్లు కొనసాగాలని కోరుకుంటున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి వైసీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. బడుగు బలహీన వర్గాల రక్షణ కోసం రిజర్వేషన్లు ప్రవేశపెట్టిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. భారతదేశంలో పుట్టడమే గర్వంగా భావిస్తున్నామన్నారు. భారత జాతి ఉన్నంతకాలం అంబేద్కర్ ను గుర్తుంచుకోవాలన్నారు. అందుకే విజయవాడ నడిబొడ్డున అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేశామన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అంబేద్కర్ విగ్రహం అశ్రద్దకు గురైందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అంబటి మురళీకృష్ణ, నూరి ఫాతిమా, నిమ్మకాయల రాజనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ వర్ధంతి బాబ్రీ మసీద్ కూల్చిన రోజును దళిత మైనార్టీ సమైక్య దినంగా జరుపుకుంటున్నామని ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ అధ్యక్షులు మహ్మద్ ఖలీల్ వెల్లడించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి ముస్లిం జేఏసీ నేతలు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఖలీల్ మాట్లాడుతూ బాబ్రీ మసీదు కూల్చి 33 సంవత్సరాలైనా ఇంతవరకు పాలకులు దాన్ని పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో అందరూ సమానమే అని చాటిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తాడికొండ నరసింహారావు, షేక్ కాజావలి, వాసు, ఆశా, మానవతా కమిటీ అధ్యక్షులు సలీమా పాల్గొన్నారు. బాబ్రీ మసీదు కూల్చిన చోటనే రామ మందిరాన్ని నిర్మిస్తామన్నటువంటి వాళ్ళు మరి ఈ రోజున కూడా ధ్వజారోహణ అయిపోయిన తర్వాత కూడా రామ మందిర కార్యక్రమాలు పూర్తయిపోయిన తర్వాత కూడా ఆ యొక్క స్థలం ఇవాళకి కూడా కట్టడం పరంగా లేకపోయినప్పటికీ కూడా ఆ యొక్క స్థలం అదేవిధంగా అక్కడ ఉండటం, మరి ఇది భౌతికంగా బాబాసాహెబ్ మాకు లేకపోవటం ఎలాగో బాబాసాహెబ్ ఆశయాలతో పాటు బాబ్రీ మసీదు ఈ అంశాన్ని కూడా మేము ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేస్తామని మీ ద్వారా ప్రజలకు తెలియజేసుకుంటాం. మున్సిపల్ ట్రావెలర్స్ బంగ్లా ఆవరణలోని మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద టీడీపీకి చెందిన యాదవ్ నాయకులతో కలిసి టీడీపీ సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ జగన్ వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేశారు. బీసీలంటే మొదటి నుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి చిన్నచూపేనని టీడీపీ సీనియర్ నాయకులు తాళ్ల వెంకటేష్ యాదవ్ మండిపడ్డారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై జగన్ చేసిన వ్యాఖ్యలను ఆయన ఖండించారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి బీసీ ఉన్నతాధికారులపై చేసిన అవమానకర వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో యాదవుల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పేరయ్య, తాళ్ల నాగరాజు, అశోక్, ఏపీ యాదవ్, అడకా శ్రీనివాస్, గాలం వెంకటేశ్వర్లు, తుమ్మల నాగేశ్వరరావు, తాడిపోయిన బుజ్జి, ఆరాధ్యుల వెంకటరమణ, కొండలరావు తదితరులు పాల్గొన్నారు. ఒక కుల ద్రోహి, బీసీల ద్రోహి, మానసిక రోగి అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఒక కుంభకర్ణుడు టైపులో 6 నెలలకు ఒకసారి నిద్రలేసి ప్రెస్ మీట్ పెడుతూ ఆ ప్రెస్ మీట్లో ఈ బడుగు బలహీన వర్గాల వారికి సంబంధించినటువంటి యాదవ సోదరులైనటువంటి ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్ అధికారులను వాడు ఈడు అని చెప్పేసి ఒక మానసిక రోగిలాగా మాట్లాడినటువంటి దానికి వ్యతిరేకంగా దానిని ఖండిస్తూ
ఈరోజు గుంటూరులోని తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా దాన్ని ఖండిస్తూ నిరసన తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఒక్కసారి ఆలోచన చేయి జగన్మోహన్ రెడ్డి గారు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా అధికారులతో ఏ విధంగా మాట్లాడాలో ఫస్ట్ నేర్చుకో. ఈరోజు నువ్వు చేసినటువంటి మాటలు ప్రజాస్వామ్యంలో చాలా సిగ్గుసేటు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి బీజేపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు తిరుపతిరావు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి కార్యక్రమం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహించామన్నారు. అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నేడు ప్రజలు సుఖ సంతోషాలతో ఉన్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో దారా అంబేద్కర్, దర్శనపు శ్రీనివాస్, కోలా రేణుకాదేవి, నాగమల్లేశ్వరి, విమలాదేవి, గాయత్రి బెహ్రా, మేరీ సరోజిని, బజరంగ్ రామకృష్ణ, నారాయణరెడ్డి, నరేంద్రబాబు, పార్థసారథి, తోటా శ్రీనివాస్ పాల్గొన్నారు. వివాది స్కూల్ నందు 6 నుండి 9వ తరగతి విద్యార్థులు నిర్వహించిన ప్రాజెక్ట్ ఎక్స్పో విశేషంగా ఆకట్టుకుంది. పేరెంట్స్ టీచర్ మీటింగ్ సందర్భంగా నిర్వహించిన ఈ ఎక్స్పోలో విద్యార్థులు వారు అభ్యసించిన అంశాలను ప్రాజెక్టు రూపంలో ప్రదర్శించారు. విభిన్న రీతిలో అన్ని సబ్జెక్టుల్లో విద్యార్థులు ప్రాజెక్టులను రూపొందించి వారి తల్లిదండ్రులకు వివరించారు. మ్యాథ్స్ సబ్జెక్టులో ఐఐటి స్థాయి పజిల్స్, ఫిజిక్స్ లో సౌండ్ వేవ్స్, సోషల్ సబ్జెక్ట్ నమూనాలు, తెలుగు భాషలో రామాయణ, భాగవత ఇతిహాసాలు, ఇంగ్లీష్, హిందీ, తెలుగు లాంగ్వేజ్ లో బ్రెయిన్ మెమరీ పవర్ గేమ్స్, ఫిజిక్స్ విభాగంలో విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులు తల్లిదండ్రులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ ప్రాజెక్టు ఎక్స్పోలో పాల్గొన్న తల్లిదండ్రులు విద్యార్థుల ప్రగతిని వీక్షించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వివా డైరెక్టర్ ఎల్టీ కమాండర్ కె శ్రీనివాసరావు, ప్రిన్సిపల్ సిహెచ్ సరళ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ జ్యోతి తదితరులు పాల్గొన్నారు. దీనివల్ల పిల్లల్లో క్రియేటివిటీ స్కిల్స్, క్రిటికల్ థింకింగ్ స్కిల్స్తో పాటు టీమ్ వర్క్ కూడా బాగా పెరుగుతుంది. ఈ టీమ్ వర్క్ పెరగటం కోసం మేము ఎవ్రీ ఇయర్ ఈ సైన్స్ ఎక్స్పోని పిల్లల సైంటిఫిక్ టెంపర్ని కూడా ఇంక్రీజ్ చేస్తూ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే ఈ ఎక్స్పోకి పేరెంట్స్ నుంచి పిల్లల నుంచి కూడా హ్యూజ్ రెస్పాన్స్ ఉంటుంది. ఈ సంవత్సరం కూడా ఆ విధంగానే ఆల్మోస్ట్ పేరెంట్స్ అందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ వాళ్ళ పిల్లల టాలెంట్ని, వాళ్ళల్లో ఉన్న సైంటిఫిక్ టెంపర్ని ఎంకరేజ్ చేస్తూ విజిట్ చేసి చాలా ఆనందించారు. తిరుమలలోని పరకామణలో జరిగిన దొంగతనాన్ని జగన్మోహన్ రెడ్డి చిన్న విషయం అనటాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని బీజేపీ నాయకులు దర్శనపు శ్రీనివాస్ వెల్లడించారు. ఎంతో మంది మొక్కులు చెల్లించుకునే పరకామణి దొంగతనం చిన్న విషయం అనడం దారుణమన్నారు. పరకామణి దొంగతనంలో విచారణ జరుగుతుందని, దోషులను కఠినంగా శిక్షించాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన భార్యతో కలిసి ఇంతవరకు తిరుమల స్వామి వారిని దర్శించుకున్న దాఖలాలు లేవని ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ కూడా, శ్రీవారి భక్తులందరికీ కూడా శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. భవిష్యత్తులో ఎప్పటికీ కూడా రాజశేఖర రెడ్డి కుటుంబం ఆంధ్రప్రదేశ్ను పాలించకుండా శ్రీవారి భక్తులందరూ కూడా ఓటు ద్వారా తెలియజేయాలని కూడా భారతీయ జనతా పార్టీ తరఫున నేను పిలుపునిస్తున్నాను. ఆయన ఏ మతం తీసుకున్నారో, ఏ మతాన్ని అవలంబిస్తున్నారో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. ఏ రోజు కూడా తన భార్యతో కలిసి ఏ రోజు కూడా ఆయన తిరుపతికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్న చరిత్ర లేదు. గతంలో రాజశేఖర రెడ్డి గారికి కూడా ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన ప్రతి అవకతవకల మీద, గతంలో జరిగిన ప్రతి దాని మీద కూడా విచారణ చేపట్టాలా, బాధ్యులను శిక్షించాలా, కఠినంగా శిక్షించాలని శ్రీవారి భక్తుడిగా నేను గుంటూరు నుండి తెలియజేస్తున్నాను. గుంటూరు ఆక్స్ఫోర్డ్ స్కూల్ 27వ యాన్యువల్ స్పోర్ట్స్ డే ఉత్సాహంగా జరిగింది. ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విద్యార్థులు వివిధ క్రీడల్లో పోటీ పడ్డారు. విద్యార్థుల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికి తీసేందుకు ప్రతి ఏడు స్పోర్ట్స్ మీట్ ను నిర్వహిస్తున్నట్లు చైర్మన్ ఫ్రాన్సిస్ రెడ్డి, డైరెక్టర్ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో సన్నీ, మురళీకృష్ణారెడ్డి, శేషగిరి బాబు, ఇతర ఉపాధ్యాయులు పాల్గొన్నారు. అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేందుకు కొన్ని వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయని మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆశలను ప్రజల్లోకి ఉద్యమంలా తీసుకెళ్లాలన్నారు. అంబేద్కర్ వాదులంతా ఒక్క తాటిపైకి వచ్చి అంబేద్కర్ వ్యతిరేక శక్తులను ఎదుర్కోవాల్సిన అవసరం ఉందన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి దళిత ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మాల ఐక్య సేవా వ్యవస్థాపక అధ్యక్షులు బండ్లమూడి స్టాలిన్ బాబు, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్, భగత్ సింగ్ మీడియాతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల అభివృద్ది కోసం రాజ్యాంగం అందించిన మహనీయులు అంబేద్కర్ అని కొనియాడారు. ఆయన రాసిన రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేడు పాలన జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వరప్రసాద్, యామర్తి రాజు, ఏలీషా, మోజేస్, తలారి కృష్ణ, తెనాలి మనోహర్, సముద్రాల చిన్నకోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహం వద్ద 10 మంది పేద విద్యార్థులకు మాజీ బీసీ సంఘం టౌన్ అధ్యక్షులు గుర్రం చినవీరయ్య ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 77 సంవత్సరాలు అయినా ఇంతవరకు పేదలకు సరైన న్యాయం జరగడం లేదన్నారు. అందుకే తన వంతుగా పేద పిల్లలకు ఒక్కొక్కరికి 2500 చొప్పున స్కాలర్షిప్లు పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో నల్లపు నీలాంబరం, ఓర్సు ప్రేమరాజు తదితరులు పాల్గొన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ స్టడీస్ లో అంబేద్కర్ 69వ వర్ధంతిని నిర్వహించారు. భారత ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం మరియు సోదరభావం అనే అంశాలను నొక్కి చెప్పిన మహనీయుడు మన భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం న్యాయ విభాగపు ప్రొఫెసర్ టి సీతాకుమారి అన్నారు. ఈ కార్యక్రమానికి సభా అధ్యక్షులుగా విభాగాధిపతి ప్రొఫెసర్ ఎస్ విజయలక్ష్మి పాల్గొని మాట్లాడారు. సమాజంలోని ఆర్థిక, రాజకీయ, సామాజిక అసమానతలను తొలగించడానికి కృషి చేసిన భారత రాజ్యాంగ రూపశిల్పి బాబాసాహెబ్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో న్యాయ విభాగపు అధ్యాపకులు డాక్టర్ పి వెంకటరమణ, డాక్టర్ ఎస్ చంద్రశేఖర్, డాక్టర్ సురేష్ చెన్నం, డాక్టర్ కె శివరాం తదితరులు పాల్గొన్నారు. కమిషనర్ పులి శ్రీనివాసులు కృష్ణబాబు కాలనీ, కేవీపీ కాలనీ, నల్లపాడు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ నగరంలో వార్డు సచివాలయ కార్యదర్శులు ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండి స్థానిక సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 69వ వర్ధంతి సందర్భంగా నగరంలోని లార్జ్ సెంటర్ వద్ద గల డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి గుంటూరు జిల్లా వైసీపీ మైనార్టీ విభాగ అధ్యక్షులు పఠాన్ సైదా ఖాన్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఫిరోజ్ ఖాన్, అబ్దుల్ ఖాన్, గోల్డ్ బాబు, సలీం, రాజేష్, రవి యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.